ఇదిగో మొత్తం 20,000 తీసుకుని మాట్లాడుకొని వెళ్ళిపో. అలాగే. మీరు ఇంతగా అడుగుతున్నారు కాబట్టి, మీరు బాగా తెలుసు కాబట్టి కాదనలేక తీసుకుంటున్నానమ్మా. వస్తానమ్మా. అయ్యో వినాయక, నీ పూజ చేసినందుకు, వేల పాటలు నష్టపోయినందుకు ఇలా మమ్మల్ని కరుణించావా తండ్రి, నన్ను ఇలా కటాక్షించావా తండ్రి. థ్యాంక్స్ స్వామి, థ్యాంక్స్. గుడ్లు పగలు కొడతాం పదండి. చాలా థ్యాంక్స్ అమ్మా. చచా, ఈ మాత్రం దానికి థ్యాంక్స్ ఎందుకండి? లేదమ్మా, నువ్వు చేసిన ఈ సహాయం ఎప్పటికీ మర్చిపోలేను. నేను మా అత్తయ్య గారిని మోసం చేసి మరీ మీకు డబ్బులు ఇప్పించానంటే కారణం ఆవిడికి ద్రోహం చేయాలని కాదు, మీకు న్యాయం చేయాలని, ఆవిడ చేస్తున్న పాపాలకు కొంతైనా పరిహారం చేయాలని. మొత్తానికి మన ప్లాన్ ఫలించింది. మీ నష్టం కొంతైనా కవర్ అయింది కదా? కొంతేంటి తల్లి, చాలా వరకు కవర్ అయింది. మీరు చెప్పినట్టే ఆ వజ్రాల ఉంగరం గురించి చెప్పగానే నాకు 20,000 ఇవ్వడంతో పాటు 3 నెలలు వడ్డీ కూడా వద్దన్నారు. పోన్లేండి, అంతా మీ అదృష్టం. కాదమ్మా, మీ దయ. నువ్వే గనక వచ్చి ఆదుకోకపోతే నా కుటుంబం అంతా ఆకలితో అలమటించేది, పస్తులతో బాధపడేది. కానీ ఏ తల్లి కన్న బిడ్డవో దేవతలు వచ్చి మాకన్నం పెట్టావు. ఈ రుణం ఈ జన్మకు తీర్చుకోలేదమ్మా, చేతులెత్తి మొక్కడం తప్ప. తండ్రి లాంటి మీరు ఆశీర్వదించాలి తప్ప ఇలా మొక్కడం ఏంటండి? ఏదో మీ కష్టం చూసి చలించాను, సాటి మనిషిగా సహాయపడ్డాను. మరోసారి మా అత్తయ్య దగ్గర అప్పు చేయకండి, ఇలా బాధలు పడకండి. ఇక జీవితంలో ఎప్పుడు అనసూయమ్మ దగ్గర అప్పు చేయనమ్మా. ఇదిగోనమ్మా మీరిచ్చిన డబ్బు. సరే గాని ఈ విషయం ఎవరితో చెప్పకండి. ప్రాణం పోయిన ఎవరికి చెప్పనమ్మా. వస్తానమ్మా. అలాగే. పాపం మా అత్తగారు వజ్రాల ఉంగరం కోసం ఎంత శ్రమ పడిపోతుందో. చెప్తా చెప్తా. 5 లక్షలు. అయ్యో, ఇందులో లేదే. ఇందులో కూడా లేదు. ఆగండి. అయినా ఒక్కొక్క గుడ్డు పగలు కొట్టుకుంటూ ఉంటే ఇవన్నీ పగలు కొట్టేటప్పటికి తెల్లరైద్ది. అలా కాదు. మరి ఇవన్నీ గుడ్లు ఎలా పగలగొట్టాలి బుజ్జి? చెప్తాను కదా. మీరు ఇన్ని గుడ్లు పాడు చేశారు కదే. మీరేగా అత్తయ్య గారు వాటిల్లో ఉంగరం ఉందేమో చూడమన్నారు. గుడ్డు పగలు కొట్టకుండా ఉంగరం ఎలా బయటకు వస్తుంది అత్తయ్య గారు? అయ్యో, ఇలా పగలగొట్టకూడదే. ఇదిగో గుడ్డు తీసుకుని ఈ గిన్నెలో కొట్టి సొన వేసి చూడాలి. అప్పుడు తెలుస్తుందిగా ఉంగరం వచ్చింది లేంది. అయ్యో, అనవసరంగా ఎన్ని గుడ్ల సొన వేస్ట్ చేశారే. ఇదిగో పగలగొట్టి సొన అందులో వెయ్యాలి. ఇందులో కూడా లేదమ్మా. అమ్మా, ఇందులో కూడా లేదమ్మా. ఒక అత్త, 2 కోడళ్ళు, 2 కొడుకులు, ఒక పనివాడు వంటగదిలో ఏం చేస్తున్నారు? నాకు తెలియాలి తెలియాలి తెలియాలి. కనబడటం లేదా? గుడ్లు పగలు కొడుతున్నావు. ఏంటి? ఒక్క గుడ్డు పగలు కొడితేనే అత్తయ్య గారు తన గుండె పగిలిపోయినట్టుగా బాధపడతారు. ఇప్పుడు 100 గుడ్లు పగలు కొడుతున్నారా? ఎందుకు? అదిప్పుడు చెప్పేంత టైం లేదు. నువ్వు పగలు కొట్టి
అయ్యో ఏం లేదు మధు. ఒక కోడి 5 లక్షల విలువ చేసే వజ్రాల ఉంగరం మింగిందంట. అది ఈ గుడ్లలో ఏదో ఒక గుడ్డులో ఉందంట. అది ఏ గుడ్డులో ఉందో కనిపెడదామని ఇలా పగల కొడుతున్నాం. ఇదిగో రా, నువ్వు కూడా వచ్చి 4 గుడ్లు పగలగొట్టు. అయ్యో అత్తయ్య గారు, మీకెవరు మస్క కొట్టరు. నిజంగా కోడి ఉంగరం మింగదు అత్తయ్య గారు. ఒకవేళ మింగినా నాకు తెలుసు నువ్వు అత్తయ్య గారికి 5 లక్షలు లాస్ తెస్తావని. ఇదిగో గుడ్డున్న వజ్ర పొంగరానికి అడ్డుపడకు చెప్తున్నా. బుజ్జి కమాన్ ప్రొసీడ్, కమాన్ ప్రొసీడ్ యార్. ఏ నా మాట వినండి. అబ్బా ఆపండి. అయ్యో ఆపండి, ఆపండి, ఆపండి. ఇదొకటే. అయ్యో అయ్యా. ఏంటమ్మా ఎందుకు ఆపమన్నావు? హ, గుడ్లు అయిపోయాయి అత్తయ్య గారు. అమ్మవారి నా ఉంగరం! అయ్యయ్యయ్యో! ఓ నా ఉంగరం! కనిపించలేదమ్మా. అయ్యో దేవుడా! నా వజ్రాల ఉంగరం నాకు దొరికేలా చెయ్యి తండ్రి. ఎంతకంటే నా ఉంగ చూస్తున్నారు. వెతుకుతున్నామమ్మా. అయ్యో! అమ్మా అయ్యయ్యో! ఏది నా ఉంగరం కనిపించట్లేదే? లేదమ్మా. ఎక్కడ్రా నా వజ్రాల ఉంగరం? ఎక్కడ్రా? అయ్యో! అయ్యో! గుడ్లు మొత్తం పగిలినా నా ఉంగరం దొరకలేదే. హ, దొరకాలంటే గుడ్లలో ఉంగరం ఉండాలి కదా అత్తయ్య గారు. అయ్యో ఏంటమ్మా నువ్వనేది? ఆ, మరి కోడి ఉంగరాన్ని మింగితే దాని రెట్టల నుంచి వస్తుంది కానీ గుడ్లలో నుంచి ఎలా వస్తుంది అత్తయ్య గారు? కరెక్టే అమ్మా. అంటే ఆ గురవయ్యకిచ్చిన 20,000 లాస్ అయిపోయావా? అవును అత్తయ్య గారు. అయ్యో వాడి 3 నెలల వడ్డీ. హ, గోవిందా గోవిందా. దీనికంతటికి కారణం ఈ లత. ఈ గుడ్లలో వజ్రాల ఉంగరం ఉందని ఆశ పెట్టి ఇంత లాస్ చేసింది. దీన్ని అయ్యో లాసింగ్ కాదు అత్తయ్య గారు, రికవరీ చేసుకోవచ్చు. రికవరీ ఎలా చేస్తాం మధు? గుడ్లు పగిలిపోయాయి కదా. ఆమ్లెట్ వెయ్యాలన్నా కూడా గుడ్డు పగలు కొట్టాలి కదా. అవమ్మి డబ్బులు సంపాదించొచ్చక్క. నా తల్లే నా తల్లే సూపర్ ఐడియా ఇచ్చావమ్మా. నా బంగారు తల్లి నువ్వు. డేయ్, కింద పడ్డ 10 గుడ్ల సొనంతా తీసి ఆమ్లెట్లు వెయ్యండి. ఆమ్లెట్ చిచి, కింద పడ్డ సొనతో ఆమ్లెట్లు వేస్తే ఎవరు తింటారు అత్తయ్య గారు? అది నీకు తెలుసు నాకు తెలిసే, తినేవాడికి ఏం తెలుసు? నోరు తెరిచిందంత చాలు. ఈ గుడ్ల సొనంతా ఆమ్లెట్లు వేసేయాలి. ఇవన్నీ అమ్ముకొచ్చి లాసు పూర్తి చేయాలి. లేదంటే మిమ్మల్ని అందరినీ ఉడకబెట్టి బాయిల్డ్ గాడిద గుడ్లని అమ్మేస్తాను. జాగ్రత్త. అమ్మా. పొయ్యలు వెలిగించరా. బయట బయట వెలిగించో. వీళ్ళ 4 ఆమ్లెట్లు వేస్తారు. అలాగే అమ్మా, అలాగే అమ్మా. లేండి, లేండి, చాలు.
ఇదిగో ఇదిగో ఆ ఆమ్లెట్లు తీసుకుని ఊరంతా తిరిగి అమ్ముకు రావాలి. డబ్బులు లేకుండా ఇక్కడికి రాకూడదు. వెళ్ళండి, వెళ్ళి అమ్మండి. వెళ్ళండి. అది వెళ్తారా మీ పని? వెళ్ళండి. ఉంటాను మీ పని చెప్తా. వేడే వేడే అలాగే జాగ్రత్త. తీసుకుంటారా సార్? కావాలా సార్? ఏంటయ్యా ఆమ్లెట్ సార్. ఆమ్లెట్లా? కోడి డైరెక్ట్ గా పెన మీద గుడ్డు పెడితే దాన్ని పగలగొట్టి ఆమ్లెట్ చేసాం సార్. అంత ఫ్రెష్ ఆమ్లెట్ సార్, తీసుకోండి సార్. చాలే కామెడీ కాకపోతే కోడి పెనం మీద గుడ్డ ఎలా పెడుతుంది? ఇలా పెడుతుంది సార్. ఎంతకీ ఆమ్లెట్ అంతా? 20 రూపాయలు. 10 రూపాయలకి ఇస్తావా? 10 రూపాయలా? సరే తగలే. పేపరీ తీసుకో. తినండి సార్, వేడి వేడి ఆమ్లెట్. ఇంకోటి తీసుకుంటారా సార్? ఏంటో ఇది ఆమ్లెటా ఇసుక మట్టా? చూడండి సార్, కోడి మట్టి తినుంటుంది, అది గుడ్డులోకి వెళ్ళి ఆమ్లెట్ లోకి వచ్చి ఉంటుంది. ఆ? కోడి మట్టి తింటే రెట్టలోంచి వస్తుంది గాని గుడ్డులోంచి ఎలా వస్తుందమ్మా? మా కోడికి అలాగే వస్తుంది సార్. రండి బాబు రండి, గుడ్డు కోడి ఆమ్లెట్ గుడ్డు కూడా ఆమ్లెట్ కాదే, కోడిగుడ్డు ఆమ్లెట్. అది నాకు తెలుసు. నీకు తెలిస్తే అదే అని సావు. పద ఆమ్లెట్. బాబు రండి, ఆమ్లెట్ కోడి గుడ్డు. రండి బాబు రండి, ఆమ్లెట్ కోడి గుడ్డు. రండి రండి. ఇదేంటి రండి గుద్దు రండి గుద్దు ఉంటుంది. గుద్దేస్తే పాలా? ఈడేంటి మీద మీదకి వచ్చేస్తున్నా? ఏంటయ్యా ఏం చేస్తున్నావు? ఆవిడే కదండి రండి గుద్దు అంటుంది, అందుకే గుద్దామని వస్తున్నా. ఆవిడి రండి గుద్దు అనలా, రండి గుడ్డు అంది. ఇది గుడ్డు ఆమ్లెట్, ఒక్కోటి 20 రూపాయలు. ఆమ్లెట్లా? ఎవడన్నా పూలు అమ్ముతారు, పాలు అమ్ముతారు, పళ్ళు అమ్ముతారు, మీరేంటి ఆమ్లెట్లు అమ్ముతున్నారు? అదే వెరైటీ. నీకెందుకు కావాలి? నేను వెరైటీలే. అది కదయా ఆమ్లెట్లయ్యా. అయితే ఒకటి ఇవ్వు. పెట్టి పెట్టి ఇడి డబ్బులు. బాగుంటుందా? తింటే మీకే తెలుస్తుంది కదా. తినండి తినండి. అబ్బా ఇదేందయ్యా రాళ్ళేసావా? రాళ్ళు వచ్చినాయా? అయితే నువ్వు ఒక్కో రాయికి 10 రూపాయలు ఎక్స్ట్రా కట్టాలన్నమాట. ఎందుకు? ఎందుకంటే రాళ్ళు ఏమన్నా ఫ్రీగా వస్తాయండి. ఓరి నీ ఆమ్లెట్ల నా ఎగ్గు. ఇదిగో నీ రాయి వద్దు, నీ ఆమ్లెట్ వద్దు. తినకుండా వెళ్ళిపోతావండి. హలో మాస్టర్, చూసావా? ఆమ్లెట్ మందే, డబ్బులు మందే. పదాల్లో హాయ్ ఫ్రెండ్స్, నన్ను గుర్తుపట్టారా? నేను మీ టౌల్ స్టార్ని. ఒకప్పుడు ఇలా 6 ప్యాక్తో కండలు తిరిగిన శరీరంతో చాలా అసహ్యంగా బలహీనంగా ఉండేవాడిని. అప్పుడు అందరు నన్ను బాడీ బిల్డర్ అని వెక్కిరించేవారు. దాంతో నలుగురిలో తిరగాలంటే సిగ్గుపడేవాడిని. ఒక్కొక్కసారి టవల్తో ఊరేసుకోవాలనిపించేది. ఆ సమయంలో వచ్చింది కుందావారి కొండా పౌడర్. ఆ పౌడర్ 1 రోజులు వాడా, అంతే 6 ప్యాక్ కాస్త ఫ్యామిలీ ప్యాక్ అయింది. నా శరీరం ఎంతో అందంగా ఆకర్షణీయంగా మారింది. చూశారుగా? ఇలా కుండలాంటి పొట్ట కావాలంటే వాడండి కుందావారి కొండ పౌడర్. ఏడ్చినట్టుంది. ఏందది? పీకల్లాక తిన్న పీతలా ఉన్నారు. మీరు ఆడిస్తున్నారా? మీరేం చెప్తున్నారు మీకేనా అర్థం అవుతోందా? అక్కడ రాసిందే చెప్పాను. మీ బొందలా ఉంది. ఇటు అంటించాల్సిన ఫోటో అటు అంటించాల్సిన ఫోటో ఇటు అంటించారు. అందుకే పౌడర్ వాడాక పొట్ట పెరుగుతుంది అని చెప్తున్నారు. అయ్యో నిజమే కౌసు, ఇలా చెప్తే యాడ్ కంపెనీ వాడు వెంటపడి కొడతాడు. అయ్యో కౌశల్యదనా? అమ్మో, సిస్టర్ వస్తున్నట్టుంది. రామా మధు. హాయ్ అన్నయ్య. సిస్టర్, ఏడు సంగతులు? మనం ఇచ్చిన వాచ్ పెన్ ప్లాన్ ఏమైనా వర్కౌట్ అవుతుందా? అసలు విషయం తప్ప అన్నీ తెలుస్తున్నాయి అన్నయ్య. ఏదో ఒక రోజు ఆ సీక్రెట్ కూడా తెలుస్తుందిలేమ్మా. అది తెలిసేలోపు జరగరాంది ఏమైనా జరిగితే తర్వాత తెలిసిన
పెద్ద ప్రయోజనం ఉండదు దినా. ఏంటమ్మా నువ్వనేది? అవును దినా, నాతో మనవణ్ణి కనిపించాలని పంతంతో ఉంది మా అత్తయ్య గారు. తన కొడుకుని నా మీదికి రెచ్చగొట్టొదులుతున్నారు. నా అదృష్టం బావుండి అతని వెదవ పనుల నుంచి తప్పించుకోగలుగుతున్నాను. అలా అని అన్ని రోజులు ఒకేలా ఉంటాయన్న నమ్మకం నాకు లేదు. ఏదో ఒక రోజు నేను ఓడిపోయి మా అత్తయ్య పంతం గెలిస్తే పుట్టే బిడ్డకి కట్టుబడి కట్టు బానిసలా ఇక్కడే బతకడం తప్ప నాకు మరో దారుండదు. అది జరగకూడదు అంటే నాకేం జరక్క ముందే నిజమేంటో నాకు తెలియాలి. నీ బాధ నాకు అర్థమైంది సిస్టర్. అతి త్వరలోనే ఈ సమస్యకి ఒక పరిష్కారం దొరుకుతుంది. నువ్వేం భయపడకు. ఆ ధైర్యంతోనే పోరాడుతున్నానన్నయ్య. అయినా మా వాడు నిన్ను కట్టుకున్న భర్తే కదమ్మా, తల్లివైతే తప్పేంటి? మాది ప్రేమతో జరిగిన పెళ్లి కాదొదినా, పంతంతో పగతో జరిగిన పెళ్లి. అందుకే మీ తమ్ముడికి దూరంగా ఉంటున్నాను. ఆయనలో పగపోయి నిజమైన ప్రేమ నా మీద పుట్టింది అన్న నమ్మకం వచ్చిన రోజు ఆయనకి మనస్ఫూర్తిగా దగ్గరవుతాను. ఆ ఇంటికి వారసునిస్తాను. అప్పటి వరకు ఆయన కేవలం బలవంతపు భర్త మాత్రమే. నిజం చెప్పా సిస్టర్. వాడు అమ్మ మాయలో ఉన్న అమాయకపు చెడ్డవాడు. వాడు పూర్తిగా నీ వైపు తిరిగే వరకు నువ్వు ఇలా ఉండడమే కరెక్ట్. నువ్వేం భయపడకు. ఆ రోజు అతి త్వరలోనే వస్తుంది. రే సుబ్బా, రే సుబ్బా, ఎక్కడ చచ్చాడు వీడు? ఒరే సుబ్బా, ఏ శిరీష, లత, ఏ లత, శిరీష, ఏ సుబ్బా. ఏంటత్తయ్య గారు? ఈ సుబ్బడు ఎక్కడ చచ్చాడే? టౌన్ కి సరుకుల కోసం పంపించాం అత్తయ్య గారు. నేను వడ్డీ కోసం వెళ్ళాలే. సర్లే, నేనే వెళ్ళొస్తాను. నన్ను కూడా రమ్మంటారా అత్తయ్య గారు? నేను బయటకు వెళ్ళేటప్పుడు పిల్లిని తీసుకువెళ్ళను. కానీ నేను పిల్లితో పాటు వస్తాను. నేను చంపుతాను. ఈ సుబ్బడు లేడు, ఇప్పుడు నడుచుకుంటూ వెళ్ళాల్సిందేనా? అత్తయ్య గారు నన్ను రమ్మంటారా? నీకంటే ఎక్కువ తల్లి. వెళ్ళి ఆ రిక్షా తీసుకురా. బాబు ఎందుకు? నువ్వు తొక్కడానికి, నేను ఎక్కి కూర్చోడానికి. అమ్మో, నేను రాను. పర్వాలేదు రామ్మా. అబ్బా, రానంటే బలవంతం చేస్తారేంటి? నే రానంతే. అబ్బా, ఎండలో వెళ్తే నా మేకప్ అంతా పోతుంది. నాకు చాలా పనుంది, మేకప్ చేసుకోవాలి. వస్తావా? అక్క, వస్తున్నానక్క. పిలుస్తుంది అత్తయ్య గారు. ఇద్దరే వేస్ట్ ఫెలోస్. నాకు తప్పదు కదా, వెళ్తాను. కర్మ, పొద్దున్నే ఈ బన్ను బుగ్గల అల్లుడిని చూశాను. వడ్డీ వసూలు అవుతుందో లేదో. అత్త చెప్తా. పని చేశారు అత్తయ్య గారు. అప్పుడే మీకు నిండు నూరేళ్లు నిండిపోయాయా? నాకింత అన్యాయం ఏమైంది? కల్లో కూడా ఊహించుకోలేదు. అనుసూయమ్మ గారి ఫోటోకి దండేశారు. మీ ఫోటో దొరక్క మరి ఫోటోకి దండ ఎందుకు వేస్తారు? పైకి పోతే వేస్తారు. నేను అందుకే వేసా. అత్తయ్య గారు, అత్తయ్య గారు.
అమ్మా! ఏమైందండి మా అమ్మకి? అమ్మకి ఏమైంది? అమ్మో నాటకం నిజం కావాలంటే దీని కూడా నిజం చెప్పొద్దు. అవును కౌసు, అవును. మీ అమ్మ నాకు ప్యాంటు పెట్టకుండానే వెళ్ళిపోయిందే. ఛీ, మీ ప్యాంటు పాడుగాను. మా అమ్మ పోయిందని బాధపడకుండా మీ ప్యాంటు కోసం బాధపడుతున్నారా? ఎంత మాట అన్నావు కౌసు. నాకున్నది ఒకే ఒక అత్తే, మీ అమ్మ. అమ్మా! ఆమె పోతే నేను బాధపడకుండా ఎలా ఉంటానే? అమ్మా! కావాలంటే చూడు, నా బాధ ఏంటో చూపిస్తా. అత్తయ్య గారు, ఆ దేవుడికి న్యాయం లేదు అత్తయ్య గారు. అత్తయ్య